Hey everyone, now you know the roadmap to learn English. Now we are going to see another set of pronouns. ఈ రోజు మనం నేర్చుకోబోయే pronouns possessive adjectives. పేరు చూసి భయపడొద్దు. ఇది చాలా ఈజీనే అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. Before I tell you that, you tell me this. Are you all getting benefited? Are you all learning something new? If yes, why don't you just hit the like button or share it with someone or comment and let me know. Where do you think I get the energy from? Energy ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు నాకు వీడియోస్ చేయడానికి? If you just comment and let me know or share it with people, I'll just get a lot of energy to make more videos. And don't forget to just comment and let me know what you're learning, okay? ఈరోజు ప్రొనౌన్స్ పొసెసివ్ అడ్జెక్టివ్స్ అనుకున్నాం కదా, అవేంటంటే ఇదే మై, యువర్, అవర్, హర్, దేర్, అవర్, ఇట్స్. వీటినే పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాం. వీటికి తెలుగులో మీనింగ్ మై అంటే నా, యువర్ అంటే నీ, అవర్ అంటే మన ఆర్ మా, హర్ అంటే ఆమె, దేర్ అంటే వాళ్ళ, అవర్ అంటే అవర్ రాసాం కదా మన ఆర్ మా, ఇట్స్ అంటే దాని యొక్క దాని, హిజ్ అంటే అతని, ఇప్పుడు యాక్చువల్గా తెలుగు మీనింగ్ ఎలా ఉంటుంది తెలుసా? నా యొక్క, నీ యొక్క, అతని యొక్క, ఆమె యొక్క, వాళ్ళ యొక్క, మన యొక్క ఆర్ మా యొక్క, ఇలాంటి తెలుగు మీనింగ్ ఉంటుంది అనమాట. బట్ మనం అట్లాంటి తెలుగు మాట్లాడడం ఎప్పుడో మానేసాం కదా. ఇప్పుడు మనం జస్ట్ ఇట్లాంటి తెలుగే మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇదే నేర్చుకుందాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు నా యొక్క అని చెప్పాల్సి వచ్చినా మీరు ఇదే అనాలి, మై అని. అతని యొక్క అని చెప్పాల్సి వస్తే హిజ్ అనే అనాలి. మా యొక్క అని చెప్పాల్సి వస్తే ఇలాగే అనాలి, ఓకేనా? ఇప్పుడు వీటి పక్కన ఎప్పుడు కూడా మనం ఒక నౌన్ ఫామ్ యూజ్ చేస్తాం. నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక నేమ్. ప్రతి దానికి ఒక నేమ్ ఉందా? ల్యాప్టాప్, మార్కర్, ఫోన్, ట్రైపాడ్, కెమెరా, ఫ్యాన్, లైట్, బోర్డ్, ఇవన్నీ ఇది నాది, అది ఆమెది, అది వాళ్ళది, ఇది వీళ్ళది అని చెప్పేటప్పుడు అంతా మనం ఈ ప్రొనౌన్సే యూజ్ చేయాలి. ఇది నా ఫోన్ అంటే ఇట్ ఈస్ ఐఫోన్ అనలేదు కదా. ఐఫోన్ అంటే ఐఫోన్ అనుకుంటారు కదా, ఐఫోన్ అనలేరు కదా. షీ ఫోన్ అనలేరు కదా, హీ ఫోన్ అనలేరు కదా. ఏం ప్రొనౌన్స్ వాడాలి మరి అప్పుడు? నాది, వాళ్ళది, వీళ్ళది అని చెప్పేటప్పుడు ఈ ప్రొనౌన్సే వాడాలి, ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని నౌన్స్ లిస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నౌన్స్ ఏం లిస్ట్ చేద్దాం? వస్తువులు అన్నీ మీ చుట్టుపక్కల అంతా చూడండి, ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ రాసేసేయండి. నా దగ్గర బ్యాగ్ ఉంది, ఫోన్ ఉంది, చైర్ ఉంది, పెన్ ఉంది, కెమెరా ఉంది, అండ్ ఇంకేమున్నాయి? జస్ట్ లుక్ అరౌండ్. లైట్స్ ఉన్నాయి, తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది, బాటిల్ ఉంది, అండ్ ఇల్లు ఉంది, కారు. ఇట్లాంటి వస్తువులన్నీ మనం ఫస్ట్ ఇట్లా నోట్ చేసి పెట్టుకోండి. మనకి నోటికి అలవాటు అయ్యేంత వరకు వీటిని ప్రాక్టీస్ చేయాలి. మై బ్యాగ్, నా బ్యాగ్, యువర్ బ్యాగ్, నీ బ్యాగ్, అవర్ బ్యాగ్, మన బ్యాగ్, హర్ బ్యాగ్, ఆమె బ్యాగ్, దేర్ బ్యాగ్, వాళ్ళ బ్యాగ్. మీరు ఒకవేళ టీచర్స్ అయితే, నాకు తెలిసి చాలా మంది టీచర్స్ కూడా చూస్తుంటారని, మనం పిల్లలతో ప్రాక్టీస్ చేయించాలి వీటిని. ఒకవేళ మీరు పేరెంట్ అయితే మీ పిల్లలతో ప్రాక్టీస్ చేయించాలి దీన్ని. ఒకటే పెట్టి జస్ట్ ఒకటే నౌన్ తీసుకొని ఇవన్నీ చెప్పండి అని చెప్పాలి మనం వాళ్ళకనమాట. సో వాళ్ళు పలికితే వాళ్ళకు వస్తుంది. మనం ఎంత రాయిపిస్తే కాదు, మనం ఎంత రాస్తే కాదు, పిల్లలతో పలికిపిస్తే వస్తుంది అనమాట. సో మీరు స్టూడెంట్ అయితే మీరు పలకండి, మీరు టీచరో పేరెంట్ అయితే పిల్లల చేత పలికించండి. ద మోర్ యూ మేక్ దెమ్ రీడ్, ద మోర్ దే అండర్స్టాండ్, ఓకేనా? సో దేర్ బ్యాగ్, వాళ్ళ బ్యాగ్. లేదా జస్ట్ ఒక నౌన్ ఇట్లాంటిది ఇచ్చేసేయండి. ఫోన్ చెప్పరా అని అంటే మై ఫోన్, నా ఫోన్, యువర్ ఫోన్, నీ ఫోన్, హర్ ఫోన్, ఆమె ఫోన్, హిస్ ఫోన్, అతని ఫోన్, దేర్ ఫోన్, వాళ్ళ ఫోన్, అవర్ ఫోన్, మన ఫోన్ అని ఆ స్టూడెంట్ మనకు చెప్పగలగాలి. ఈ ప్రాక్టీస్ అంతా మనం
క్లాస్లోనే ఇప్పించాలి. ఒకవేళ పేరెంట్ అయితే స్కూల్లో మీ పిల్లలతో ఇంట్లో మీ పిల్లలతో చెప్పిపించండి ఇవన్నీ, సరేనా, కూర్చోబెట్టుకొని. ఇలా ఇవన్నింటికి ఇట్లా ప్రాక్టీస్ చేసేసేయండి, సరేనా. దిస్ ఇస్ జస్ట్ సింపుల్గా ప్రాక్టీస్ చేయాలంటే ఇట్లా చేయాలి. తర్వాత సెంటెన్సెస్లో ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు అది నా బ్యాగ్ అంటాం, రైట్. దట్ ఈస్ మై బ్యాగ్. దూరంగా ఉంటే దట్ అని, దగ్గరగా ఉంటే దిస్ అని అనాలి అని చెప్పండి వాళ్ళకు, ఓకే. సో దట్ ఈస్ మై బ్యాగ్, దిస్ ఇస్ మై బ్యాగ్, దట్ ఈస్ యువర్ బ్యాగ్, దిస్ ఇస్ యువర్ బ్యాగ్. ఇలా ఒకటే ఉంటే దిస్ అని, చాలా ఉంటే దీస్ అని, ఇలా కూడా చెప్పాలి. సో కొన్ని రాద్దాం, ఓకే, జస్ట్ మినిట్. సో ఇప్పుడు ఒకటే ఉంటే దట్, చాలా ఉంటే దోస్, దీస్ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా. అది నా ఫోన్, దట్ ఈస్ మై ఫోన్. సో ఇక్కడ నేర్పించాలి వాళ్ళకి. ఇక్కడ దట్ ఈస్ యువర్ ఫోన్, అది నీ ఫోను. దట్ ఈస్ యువర్ ఫోన్, అది మన ఫోన్ అనాలంటే దట్ ఈస్ అవర్ ఫోన్. అది వాళ్ళ ఫోన్ అనాలంటే దట్ ఈస్ దేర్ ఫోన్. అది అతని ఫోన్ అనాలంటే చెప్తా ఉండండి, ఓకే, దట్ ఈస్ హిస్ ఫోన్. అది ఆమె ఫోన్ అనాలంటే దట్ ఈస్ హర్ ఫోన్, ఓకే. ఇలా ఇప్పుడు ఏం చేస్తారు, ఇట్లా రాయిపించిన తర్వాత జస్ట్ చేంజ్ దిస్ అండ్ మేక్ దెమ్ రీడ్. ఇది చేంజ్ చేసి చదివించండి వాళ్ళతో. ఫోన్ తీసేసి పెన్నో, పేపరో, నోట్బుక్ ఇలాంటిది ఏదో ఒకటి, ఇంతకు ముందు లిస్ట్ రాసాం, రైట్, అలాంటివన్నీ. ద మోర్ దే రీడ్, ద మోర్ దే విల్ అండర్స్టాండ్. ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ అర్థం చేసుకుంటారు బాగా. అలా డిఫరెంట్ నౌన్స్ తోటి ప్రాక్టీస్ చేయించిన తర్వాత, మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు క్వశ్చన్ అడగాలంటే ఎలా అడగాలి, ఇది నీ ఫోనా, ఇది అతని ఫోనా, అది నా ఫోనా, అది వాళ్ళ ఫోనా అని క్వశ్చన్ అడగాలంటే ఏం చేయాలి, మీరే ఒక క్వశ్చన్ రైజ్ చేస్తే దే విల్ థింక్, దే విల్ గివ్ యూ సమ్ రాంగ్ ఆన్సర్స్. కొన్ని తప్పుల ఆన్సర్లు ఇస్తారు. తప్పుల ఆన్సర్ ఇచ్చిన తర్వాత మనం కరెక్ట్ చేస్తే వాళ్ళకి అది ఇంకా బాగా గుర్తుంటుంది. ఒక చిన్న టిప్, నేను నా క్లాస్లో చేసేది అదే అనమాట. ఫస్ట్ ఒక సెంటెన్స్ అడిగి వాళ్ళకి అది రాంగ్ అని, అంటే వాళ్ళకి అది తెలీదు అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాత మనం ఒకటి చెప్పామంటే అది వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. లేకపోతే మనం డైరెక్ట్గా చెప్పేసాం అనుకో, నాకు ఇది తెలుసులే, నిజంగా ఇదే ఫీల్తో ఉంటారనమాట చాలా మంది స్టూడెంట్స్. సో ఫస్ట్ అడగండి, దే విల్ మేక్ మిస్టేక్స్, తర్వాత కరెక్ట్ చేయండి, అప్పుడు వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు అది నీ ఫోనా, అది అతని ఫోనా, ఎలా అడుగుతారు, టేక్ అ గెస్. ఇలా అడగాలి, ఈజ్ దాట్ హిస్ ఫోన్, అది అతని ఫోనా అని అడగాలంటే ఈజ్ దాట్ హిస్ ఫోన్. ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్ అనేది ఇలా ముందుకు పెట్టేయాలి, ఇది ఇక్కడికి రావాలి. అప్పుడు ఏమవుతుంది, అది క్వశ్చన్ అవుతుంది, అంతే, రైట్. హెల్పింగ్ వర్బ్ ముందు ఉంటే అది క్వశ్చన్ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇది నీ ఫోనా, ఈజ్ దాట్ యువర్ ఫోన్. ఇది నా ఫోనా, ఈజ్ దాట్ మై ఫోన్. ఇది మన ఫోనా, ఈజ్ దాట్ అవర్ ఫోన్. ఈజ్ దాట్ ఓకే. అది వాళ్ళ ఫోనా, ఈజ్ దాట్ దేర్ ఫోన్. అది అతని ఫోనా, ఈజ్ దాట్ హిస్ ఫోన్. అది ఆమె ఫోనా, ఈజ్ దాట్ హర్ ఫోన్. ఇలా అనాలి, ఓకే. ఇప్పుడు ఇంకొకటి, ఫోన్ తీసేసి ఇంకొకటి చెప్పి క్వశ్చన్సే ప్రాక్టీస్ చేద్దామా, బికాస్ క్వశ్చన్సే కొంచెం టఫ్ అనమాట. మనీ అన్నది యూజ్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. అది నీ డబ్బా, ఈజ్ దాట్ యువర్ మనీ. అది నా డబ్బా, ఈజ్ దాట్ మై మనీ. లుక్ అట్ మై ఇంటోనేషన్, ఈజ్ దాట్ మై మనీ కాదు, ఈజ్ దాట్ మై మనీ, ఓకేనా. ఆ ఇంటోనేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వాళ్ళ డబ్బా, ఈజ్ దాట్ దేర్ మనీ. ఇది మన డబ్బా, ఈజ్ దాట్ అవర్ మనీ. మన తెలుగులో కూడా ఉంటుంది ఇంటోనేషన్, ఈజ్ దాట్ అవర్ మనీ, ఇది మన డబ్బా. ఇట్లా ఉండదు కదా, కొంచెం లైఫ్ ఉంటుంది కదా లాంగ్వేజ్కి. ఇది మన డబ్బా అని ఎట్లా అడుగుతాము అట్లనే ఇంగ్లీష్లో కూడా, ఈజ్ దాట్ అవర్ మనీ. అది అతని డబ్బా, ఈజ్ దాట్ హిజ్ మనీ. అది ఆమె డబ్బులా, అది ఆమె మనీనా, ఈజ్ దాట్ హర్ మనీ, ఓకేనా. ఇలా క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, చేపించండి. దీని తర్వాత ఇప్పుడు ఎప్పుడు ఇది నీ ఫోనా, నీ డబ్బా అనే అడుగుతామా. ఇది నీ ఫోన్ కాదా, ఇది అతని ల్యాప్టాప్ కాదా, ఇలా నెగటివ్గా కూడా అడుగుతాం కదా క్వశ్చన్స్. మరి అవేలాగా అంటే చెప్పండి ఇప్పుడు, టేక్ అ గెస్. ఇజంట్ దాట్ అని అనాలి. ఇజంట్ దాట్ యువర్ మనీ,
అది నీ డబ్బు కాదా? బ్యాగ్, మనీ, పెన్ ఇట్లాంటి నౌన్ ఏదైనా పెట్టుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇజన్ దాట్ యువర్ బ్యాగ్, అది నీ డబ్బు కాదా? ఇజన్ దాట్ మై బ్యాగ్, అది నా బ్యాగ్ కాదా? ఇక్కడ కూడా ఇజన్ దాట్ యువర్ బ్యాగ్ అంటే నీ బ్యాగ్ కాదా, నా బ్యాగ్ కాదా? ఇజన్ దట్ అవర్ బ్యాగ్, అది మన బ్యాగ్ కాదా, ఆర్ అది మా బ్యాగ్ కాదా? తెలుసు కదా రెండిటికి అదే. ఇజన్ దట్ దేర్ బ్యాగ్, అది వాళ్ళ బ్యాగ్ కాదా? ఇజన్ దట్ హిస్ బ్యాగ్, అది అతని బ్యాగ్ కాదా? ఇజన్ దట్ హర్ బ్యాగ్, అది ఆమె బ్యాగ్ కాదా? అలాగా నెగటివ్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో పాజిటివ్ క్వశ్చన్స్ వస్తాయి, నెగటివ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి పాజిటివ్గా ఆన్సర్స్ అనమాట. అది కాదు అనాలంటే దట్ ఈస్ నాట్ అని చెప్పడం ఈజీగా వచ్చేస్తుంది. ప్రాబ్లం ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కడ ఫేస్ చేస్తారంటే క్వశ్చన్స్ అడగడంలోనే. దట్ ఈస్ యువర్ బ్యాగ్ అని అడుగుతూ ఉంటారు అనమాట. సో అది కొంచెం కరెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే కనుక. సో ఇదేంటో రెండు పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తుంటే కన్ఫ్యూజ్ అవుతున్నా. అంటే ఒక టీచర్కి ఎలా చెప్పాలి, ఒక పేరెంట్కి ఎలా చెప్పాలి, ఒక స్టూడెంట్కి ఎలా చెప్పాలి, ఓకే అని చెప్పి అందరి పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. బికాజ్ ఐ రీసెంట్లీ గాట్ టు నో దట్ చాలా మంది మెసేజ్ చేశారు, ఏ వేలో చెప్పాలి స్టూడెంట్స్కి కూడా చెప్పండి అని చెప్పి చాలా మంది ట్రైనర్స్. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఆస్కింగ్ మీ దట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి. ప్రొనౌన్స్ ఇలా నేర్పించేసేయాలి. క్వశ్చన్సే చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఆన్సర్, నెగటివ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. దిస్ ఇస్ అబౌట్ ఇట్. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ప్రొనౌన్. ఒక్కొక్కసారి మనం స్టూడెంట్స్ అడుగుతారు, ప్రొనౌన్ కాకుండా పేరు పెడితే ఎలా పెట్టాలండి అని అడుగుతారు. దట్ ఈస్ రామ్ ఫోన్, కరెక్టేనా అంటే కాదు కదా. అలా అనము. పేరు పెట్టినప్పుడు మనం అపాస్ట్రఫీ ఎస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది, అది వాళ్ళది అని చెప్పడానికి కదా. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి, చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే పేర్లు పెడితే అది ఇప్పుడు గౌతమ్ బ్యాగ్ అది అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? అది గౌతమ్ బ్యాగ్, దట్ ఈస్ గౌతమ్ బ్యాగ్. ఇలా చెప్పారనుకోండి, దట్స్ రాంగ్. ఓకేనా? అది గౌతమ్ బ్యాగ్. పేరు పెట్టి వాళ్ళది, ఏదైనా వస్తువు వాళ్ళది అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఖచ్చితంగా అపాస్ట్రఫీ పెట్టాలి. దిస్ ఇస్ గౌతమ్స్ బ్యాగ్. ఓకేనా? అనితాస్ స్మార్ట్ ఇంగ్లీష్ అని ఎట్లుందో అలాగా గౌతమ్స్ బ్యాగ్ అనమాట. ఏ పేరు పెట్టినా కూడా అలా వాళ్ళది అని చెప్పేటప్పుడు అపాస్ట్రఫీ కంపల్సరీగా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రిలేషన్స్ చెప్పినా కూడా, రిలేషన్స్ అంటే దట్స్ మై మదర్స్ మనీ, దట్ ఈస్ మై మామ్స్ మనీ, దట్స్ మై డాడ్స్ ఐడియా, అది మా నాన్న యొక్క ఐడియా. తెలుగులో అలా చెప్పాను కదా, మా నాన్న ఐడియా అని అంటాం. సో అందుకని ఇంగ్లీష్లో దట్ ఈస్ మై డాడ్ ఐడియా అని అనకూడదు. దట్ ఈస్ మై డాడ్స్ ఐడియా. ఓకేనా? అలాగా పేరు పెట్టినా, రిలేషన్ చెప్పినా, ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్రొఫెషన్స్ మేనేజర్స్ రూమ్ అని అంటాం, అంటే మేనేజర్ యొక్క రూమ్ అని. ఓకేనా? అలా ప్రొఫెషన్స్ పెట్టినా కూడా అపాస్ట్రఫీ ఎస్ అన్నది కంపల్సరీగా వస్తుంది. వాట్ అబౌట్ వెన్ యూ టాక్ అబౌట్ ప్లూరల్ గురించి మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు కూడా అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలా? అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది నా పేరెంట్స్ డబ్బులు, ఇది మా పేరెంట్స్ డబ్బులు. పేరెంట్స్ అంటే ప్లూరల్ కదా, మరి అప్పుడు అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలా అప్పుడు కూడా అంటే నో, దట్ ఈస్ మై, అపాస్ట్రఫీ వస్తుంది కానీ ఎస్ రాదు. పేరెంట్స్ మనీ అంతే. పేరెంట్స్ మనీ ఇంకా ఇలా ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఇట్లా కూడా పేరెంట్స్, బ్రదర్స్ ఇట్లా ఉండకూడదు. మళ్ళీ పేరెంట్స్ రాసేటప్పుడు మాత్రమే మనం ఇట్లా అపాస్ట్రఫీ అనేది ఎస్ తర్వాత పెడతాం. ఇది కూడా ప్లూరల్ కాబట్టి ఎస్ పెట్టాం, ఇంకా అపాస్ట్రఫీ ఒకటే పెడతాం ప్లూరల్కి. ఇలా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఇట్ అబౌట్ అపాస్ట్రఫీ ఎస్. సో పేర్లు పెడితే ఎట్లా, రిలేషన్స్ పెడితే ఎట్లా, ప్లూరల్ ఉంటే ఎట్లా, అపాస్ట్రఫీ అర్థమైంది కదా. ఇంకా మనం పొసెసివ్ అడ్జెక్టివ్స్లో ఇట్స్ ఉంది, రైట్? ఈ ఇట్స్, దీని అర్థం ఏంటి? దాని యొక్క అని అర్థం. దాని యొక్క, దానిది తెలుగులో చెప్పాలంటే ఇక దానిది అంటే దేనిదని. ఇక్కడ ఒక డాగ్నో ఆర్ క్యాట్నో ఆర్ ఒక ఫోన్నో ఊహించుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. ఇప్పుడు దాని యొక్క ఫర్ చాలా సాఫ్ట్గా ఉంది. ఫర్ అంటే బొచ్చు, హెయిర్ అనమాట. యానిమల్స్కి ఉండే హెయిర్ని హెయిర్ అనకుండా ఫర్ అంటూ ఉంటాం. సో ఈ కుక్కకున్న ఫర్ చాలా సాఫ్ట్గా ఉంది అని చెప్పాలి. అంటే దాని యొక్క ఫర్ చాలా సాఫ్ట్గా ఉంది. సో ఎలా చెప్పాలి? ఇట్స్ ఫర్
ఈజ్ సాఫ్ట్. ఇట్స్ ఫర్ అంటే దాని యొక్క ఫర్ అని. ఇక్కడ అపాస్ట్రఫీ ఉండకూడదు. అట్లా ఉంటే మళ్ళీ ఇట్ ఈజో ఇట్ హ్యాజో అయిపోతుంది. అది అలా ఉండకూడదు. అలా కాకుండా పేరే పెట్టాలంటే ద డాగ్స్ ఫర్. చీ. వెన్ ఎవర్ ఐ వాంట్ టు రైట్ డాగ్ ఐ రైట్ గాడ్. అది ఎందుకో తెలీదు. ద డాగ్స్ ఫర్ ఈజ్ సాఫ్ట్. సో నౌన్ పెట్టేటప్పుడు ఏం చేస్తాను చూడండి, డాగ్ ఎస్ అపాస్ట్రఫీ ఎస్, దాని యొక్క కుక్క యొక్క ఫర్ సాఫ్ట్గా ఉంది. సో పిల్లి, దాని ఫుడ్ అయిపోయింది. పిల్లికి ఏదో ఫుడ్ ఉండాలి, దాని అది అయిపోయింది. ఇట్స్ ఫుడ్ ఈజ్ ఓవర్. ఇట్స్ ఫుడ్ ఈజ్ ఓవర్. దాని ఫుడ్ అయిపోయింది అనే అర్థం. ఒక ఫోన్ ఊహించుకున్నారనుకోండి, దాని కెమెరా చాలా బాగుంది అంటాం కదా, దాని కెమెరా చాలా బాగుంది. ఇట్స్ కెమెరా ఇస్ టూ గుడ్. ఇట్స్ కెమెరా ఇస్ టూ గుడ్. ఓకేనా అండి? ఇలాగా. సో నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకొని నీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారికి అర్థం కాదు, 2 సార్లకి అర్థం కాదు, 3వ సారి చూసినప్పుడు కొంచెం ఎవ్రీ టైమ్ యూ వాచ్ యూ విల్ గెట్ టు నో సంథింగ్ న్యూ. ఏదైనా ఒక మూవీ అయినా అంతే, ఇంగ్లీష్లో నేను చూసేటప్పుడు ఒకసారి కొంచెం అర్థమైతే ఇంకోసారి ఇంకొన్ని పాయింట్లు అర్థమవుతాయి, ఇంకోసారికి ఇంకొన్ని పాయింట్స్ అర్థమవుతాయి. అలానే అనమాట ఈ లెసన్లు కూడా. మీకు చూసి నేర్చుకునే ఓపిక లేకపోతే ఎవరు ఏం చేయలేం. So make sure you watch it multiple times. Make sure you watch it with a notebook and pen to be able to make use of it. So yeah, that's it for today, Andy. I'll see you all later with some other concept. Bye. Take care.